హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వచ్చేసి వ్లాగ్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఈ రోజు నేను ఏం టిఫిన్ చేస్తాను, వంట ఏం చేస్తాను, సో ఇవన్నీ కూడా ఇందులో చూపించేస్తాను. సో ఫస్ట్ ఈరోజు టిఫిన్ వచ్చేసి బోండా, మైసూర్ బజ్జీ, లేదు అంటే బజ్జీ అనమాట. సో ఎలాగైనా పిలవచ్చు. ఇంట్లో చేసుకుంటే బెటర్ కదా. బయటైతే అది ఇది రకరకాల ఆయిల్స్ వాడతారు, కాగిపోయిన ఆయిల్‌తోనే కదా! అందుకే అనేసి ఇంట్లో చేసేద్దామని కలిపేసేసాను. సో, దానికోసం టమాటా చట్నీ అయితే చేసేస్తాను. టమాటా, కొత్తిమీర, కొంచెం నువ్వులేసేసి సింపుల్‌గా చట్నీ చేసేస్తున్నాను. సో, దానికోసం స్టవ్ వెలిగించుకొని, కళాయి పెట్టేసి, ఆయిల్ వేసేసి, అందులో కొంచెం పచ్చిమిర్చి, ఓ 4 ఎండుమిర్చి 2 కూడా వేసేసి, అందులో కొన్ని నువ్వులేసేసి, సో, అవి కాస్త లైట్‌గా ఫ్రై అవ్వగానే టమాటాలు కూడా కట్ చేసేసుకొని అందులో వేసేసి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, వేయించేసుకొని, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్, అలాగే జీరా పౌడర్ కాదు, జీలకర్ర వేస్తాను. ధనియా లేక కొంచెం పౌడర్ వేసేసాను. సో, ఇవన్నిటిని కూడా మగ్గిచ్చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మన బోండా లేదా మైసూర్ బజ్జీ. సో, దానికి చట్నీ రెడీ అయిపోయినట్లే. సో, జలుబు బాగా ఉంది. వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అడ్జస్ట్ చేసుకోండి. అసలు అంత మాత్రం వాయిస్ కదా! సో, ఇట్లయితే చక్కగా అన్నీ కట్ చేసేసుకొని అన్నీ కలిపేసేసి మగ్గించుకోవచ్చనమాట. సో, ఇది బాగా గట్టిగా వేగాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఇన్‌స్టెంట్‌గా టిఫిన్ మందమే కొంచెం ఈ చట్నీ అక్కడికి అయిపోతుంది కనుక. సో, బండి మీద చేస్తారు కదా! నైట్ టైంలో పునుగులకి ఇస్తారు బోండా గాని, పునుగులు గాని ఒక్కొక్క ఊర్లో ఒక్కోలా పిలుస్తారు. వాటికి తగ్గట్లు అనమాట. అలా చేస్తారు కదా! సో, ఆ చట్నీ అంటే చాలా ఇష్టం. సో, అలానే చేసేసాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా జస్ట్ అలా అయిపోతుందనమాట. బాగా 100% ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఉడకాల్సిన అవసరం లేదు. టమాటా జస్ట్ మగ్గించుకుంటే సరిపోతుంది. సో, తర్వాత ఫైనల్లీ ఒక కొత్తిమీర వేసేసి దింపేసేసుకొని చల్లబడ్డాక మిక్సీ పట్టేసుకుంటే చక్కని కమ్మని చట్నీ అయితే రెడీ అయిపోతుందనమాట. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో, అలా జస్ట్ మెత్తబడితే సరిపోతుందనమాట. సో, ఏదైనా ఇంతే కావాలి, అంతే కావాలి, ఇలానే చేయాలి, అలానే చేయాలి. చేసింది ఎంత టేస్టీగా ఉంది, ఎంత కరెక్ట్‌గా ఉంది, ఎంత బావుంది, ఇంట్లో అందరూ తినగలుగుతున్నారా లేదా అనేదే కరెక్ట్ ఆలోచించాలి తప్ప ప్రతీదీ ఇదే పద్ధతి అనేది లేదు. ఏ పద్ధతిలో చేసినా రుచి. మనకు కావాల్సింది ఏందంటే రుచి, ఇంట్లో ఉన్న వాళ్ళ కడుపు నిండా తినడం. సో, ఈ పద్ధతిలో చేసేసుకుంటే చక్కగా ఈజీగా త్వరగా అయిపోతుంది. కొత్తిమీర బాగా ఏగేదాకా మాత్రం అస్సలు ఉంచొద్దు. జస్ట్ మగ్గితే చాలు ఒక సెకండ్. ఎందుకంటే పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. సో, ఆల్రెడీ నేను నైట్ కలిపేసి పెట్టుకున్నాను. ఈ చలికి ఉబ్బట్లేదనేసి. సో, నైటే మైదా పిండిని కలిపేసి పెట్టుకున్నాను. ఉప్పు, సోడా కూడా వేసేసి. సో, ఇప్పుడేమంటే జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని పిండి పక్కకు పెట్టేసుకోవడమే. సో, కొంచెం లూజ్ అయిందనమాట. సో, ఏ రకంగా వచ్చినా రుచి అయితే ఎటు పోదనమాట. సో, రౌండ్ వచ్చిందా లేదా, బయటివి ఎంత రౌండ్లు ఉంటే ఏంటండి, కాగిపోయిన నూనెలో వేసి కాల్చి ఇస్తుంటారు. అది ఆయిల్ ఎక్కువ ఉంటుంది. అలాగే బాగా మసిలి పెట్టిన వాడిన నూనెనే వాడుతూ ఉంటారు. సో, మనకి పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అని కాకపోయినా అట్లీస్ట్ వచ్చిందా లేదా, చక్కగా టేస్ట్ ఉందా లేదా, ఇంట్లో అందరూ తృప్తిగా తిన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో, ఇంట్లో ఇలా చక్కగా చేసేసుకోవచ్చు ఏదైనా కానీ. పావు కేజీ పిండి, అది కూడా ఎక్కువ కూడా కాదు. సో, ఉడికించుకున్న టమాటా కాస్త చల్లబడిపోయింది. సో, దాన్ని మిక్సీ పట్టేసుకుందాం. అంటే నేను బాగా టోటల్‌గా చల్లగా అయ్యేదాకా ఉండను. కాస్త తగ్గితే మాత్రం పట్టేస్తాను. నాకు అలవాటనమాట అట్లే. సో, మీరు మొత్తం చల్లగా అయ్యాక పట్టుకోండి. సో, చూసారు కదా జారుగా ఇంకొంచెం వాటర్ కలుపుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏం లేదు జారుగా. ఎందుకంటే ఇన్‌స్టెంట్‌గా ఇప్పుడు మనం టిఫిన్ మందమే కదా అయిపోతుంది కదా! సో, అలా అనమాట. సో, ఇప్పుడు కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకుందాం మన మైసూర్ బజ్జీ చేసుకోవడానికి. సో, ఆయిల్ హీట్ ఎక్కాక బజ్జీ ఏసేసుకుందాం. సో, ఇదంతా ఏంటంటే పిల్లలు ఈరోజు కూడా స్కూల్‌కి వెళ్ళము, ఒక్కరోజే కదా, రేపు ఎలాగో సండే కదా అంటే సర్లే అని ఉండమన్నాను. అందుకే కొంచెం లేట్ అనమాట. ఇంకా 8:30 కల్లా స్టార్ట్ చేసా. 8:15కి స్టార్ట్ చేశాను. 8:30కి బోండా మైసూర్ బజ్జీ వేసేస్తున్నాను. సో, షేప్ మాత్రం అయితే ఈసారి రౌండ్‌గా రాలేదు. కొంచెం జారైంది పిండి. కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. పిల్లలు కూడా అన్నారు, "బయట ఎప్పుడన్నా కొంటావు కదా, వాటికంటే ఇవి బాగున్నాయి చాలా, ఇట్లా చేయొచ్చు కదా" అనేసి. అంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అంత బాగున్నాయి. సో, షేప్ మాత్రం షేప్‌దేముంది, మైసూర్ బజ్జీ కనుక బజ్జీలాగా వచ్చాయని కూడా అనుకోవచ్చు. సో, అంతనమాట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఖచ్చితంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఖచ్చితంగా వేయండి మైదాలో. సో, బోండాకైనా కూడా ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తది. ప్లెయిన్‌గా పిండి పిండి స్మెల్ కంటే ఇవన్నీ వేసుకుంటే చక్కని రుచి వస్తుంది. ఉత్తగా కూడా తినేయొచ్చు. చట్నీ వద్దనుకున్నా కూడా ఉత్తగా కూడా తినేయొచ్చు అలా అనమాట.
సో అట్లా సో ఇవైతే కాలుతూ ఉన్నాయి. ఏది అయినా ఏంటంటే అండి, మనం చేసే విధానంలో కరెక్ట్ ఉంటే చాలు. పర్ఫెక్ట్, 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 పర్ఫెక్ట్ ఏదైనా 10 సార్లు చేస్తుంటే అదే పర్ఫెక్ట్ అవుతుంది. ఎవరు కూడా ఫస్ట్ స్టెప్ పర్ఫెక్ట్ అయిపోరు. చూసేయండి. సో అలా ఫ్రై చేసుకొని చక్కగా తీసేసుకుంటే అయిపోతుంది. సో ఇలా అనమాట. ఫ్లేమ్ కూడా కొంచెం తక్కువే పెట్టాను. సో అందుకే కొంచెం టైం పడుతుందనమాట కాలడానికి. సో బోండా ఎలాగైనా కొంచెం టైమే పడుతుంది కొంచెం ఎర్రగా కాలడానికి. సో ఇలా అయితే కాల్చేసుకున్నాను. చూసారుగా చిట్టి చిట్టి బజ్జీ మాదిరి వచ్చింది. సో అలా అనమాట. నెక్స్ట్ ఇంకో సో మనకి ఇంకా ఎన్ని ట్రిప్పులు కావాలంటే అన్ని ట్రిప్పులు. సో 8:30 స్కూల్‌కి పిల్లలు వెళ్ళలేదు కనుక ఇంకా మా టిఫిన్ టైం కూడా అదే కనుక చక్కగా మొత్తం పిండి కూడా అంతా వేసేస్తున్నాను. ఇంకా అందరికీ ఆకలి అవుద్ది. మేము మరి 9:30, 10:30 దాకా అయితే మేము టిఫిన్ చేయకుండా ఉండలేమనమాట. 9 లాస్ట్ ఇక టిఫిన్ చేసేస్తామనమాట అలా అందరం కూడా. సో ఇలానే ఇంకా మొత్తం పిండంతా కూడా ఒక 2, 3 ట్రిప్‌లలో అయిపోయేట్లుగా వేసేసాననమాట. సో అన్నీ కూడా చూసారా అసలు లోపల ఏమైనా పిండుందా? సో షేప్ పక్కకు పెడితే అసలు లోపల పిండి కూడా జస్ట్ ఇట్లా అంటే విరిగిపోయి చూడండి. ఎంత చక్కగా పర్ఫెక్ట్‌గా వచ్చాయంటే అంత చక్కగా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. అసలు చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఏదో నేను వేశానని కాదు, అంత చక్కగా ఉన్న టేస్ట్ కూడా అదిరిపోయింది. సో ఇట్లానే మొత్తం పిండంతా కూడా వేసేసుకున్నాం. అప్పటికి మా పిల్లలు బోండాలంటే కథం. ఇంకా చుట్టూ తిరుగుతారు ఎప్పుడు పెడతానా అనేసి. సో అందుకే ఇంకా టకటక అందరికీ వేసేస్తూ ఉన్నానన్నమాట. ఏదైనా ఒక దాని తర్వాత ఒకటి చేసేస్తూ ఉండాలి కదా. సో ఇవాళ చలి కూడా చాలా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో అందుకే లేట్‌గానే లేచాం. లేవడం కూడా 7 అయ్యాకే లేచాము. సో పిల్లలు స్కూల్‌కి వెళ్ళలేదు. ఇంకా మా వారేం డ్యూటీలు కాదు కనుక సో మాకు నచ్చిన టైంకి లేవచ్చు కనుక లేసేసాము. ఇంకా 7కి లేసి ఇలా అయితే కానిచ్చేస్తున్నాను వర్క్. సో ఇలా మొత్తం పిండంతా కూడా ఇంకా వేయడం అయిపోయింది. సో టిఫిన్ చేయడం కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను. మా వారు మాత్రం పూజ చేసి ఇప్పుడే టిఫిన్ చేస్తున్నారు. మేము మాత్రం అందరం తినేసాం. సో టీ పెట్టేసుకుంటాను. మా వారికి నాకు ఇద్దరికి మాత్రమే 2 కప్పులు. అంటే కరెక్ట్‌గా 2 చిన్న కప్పులైతే కాదు. 3 కప్పులు చెరి సగం. కప్పున్నర, కప్పున్నర తాగుతాం. కొంచెం పెద్ద గ్లాసులో ఆయనకేమో కప్‌లో పోస్తాను పెద్ద కప్‌లో. నాకొచ్చేసేమో గిన్నెలో పోసుకుంటాను. నాకు గిన్నెలో పోసుకోవడమే అలవాటు. గిన్నెను చూసి మాత్రం షాక్ అవ్వకండి. నాకు చిన్నపాటి గిన్నెలో పోసుకొని తాగడమే అలవాటు. ఎందుకంటే వేడి వేడిగా తొందరగా తాగేయొచ్చనమాట. చక్కగా ఆస్వాదించొచ్చు టీ ఫ్లేవర్‌ని. అదే గ్లాస్‌లో అయితే గ్లాస్ కాలుతూ ఉంటుంది. సో చల్లగా అయ్యి కాస్త మెల్లగా తాగితే అది ఎంతైనా తాగినట్టు అనిపించదు. సో నాకు ఎక్కువ శాతం అయితే మా ఇంట్లో ఉన్నంత సేపు నేను గిన్నెలోనే తాగుతాను. సో కొంచెం అల్లం కూడా దంచేసి వేసుకున్నాను. సో మా కప్పులకు తగ్గట్టుగా చెంచాన్నర టీ పొడి, అలాగే 2:30 చెంచాలు చక్కెర వేసుకున్నాను. సో టీ చక్కగా మరుగుతుంది. ఇంకా ఒకసారి అలా కలిపేసి ఒక్క సెకండ్ మరిగించేసుకొని ఇంకా పోసేసుకుంటే అయిపోతుంది వేడి వేడి చాయ్. సో అలా అనమాట. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగుతాము. సో ఎక్కువగా అయితే బాగా తాగే అలవాటు లేదు. ఇది కూడా అసలు ఫస్ట్‌లో ఉండేది కాదు. సో మా పెదనాన్న టీ తాగడం వల్ల వాళ్ళది హోటల్ అనమాట. సో అలా టీ అలవాటు అయిపోయింది నాకైతే. సో అలా గిన్నెలో పోసుకున్నాను. చూసి నవ్వకండి, ఆశ్చర్యపోకండి. నా అలవాటు ఇంతే. సో ఎవరి అలవాట్లు వాళ్ళవి. సో అలాగే ఇప్పుడు కూర వచ్చేసి ఈరోజు క్యాలీఫ్లవర్, టమాటా, మెంతికూర. సో దానికోసం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మెంతికూర, కొత్తిమీర, టమాటాలు, అలాగే క్యాలీఫ్లవర్‌ని కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ ఒక 5 మినిట్స్ అయితే వేడి నీళ్ళలో పెట్టుకుంటాను. సో డైరెక్ట్ అదే పెట్టేస్తాననమాట. ఒక 5 మినిట్స్ వేడయ్యాక దింపేసి ఇప్పుడు కూర ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని సో కొంచెం గిన్నె వేడెక్కాక ఆయిల్ వేసేసుకోవాలి. కూరకి సరిపడా నాకైతే 100 ఎంఎల్ ఖచ్చితంగా 100 గ్రామ్స్ ఖచ్చితంగా పడుతుంది. సో మా కర్రీకి నేను వాడే ఆయిల్ అయితే ఇంత. మీకు నచ్చినంత వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక ఒక స్పూను తాలింపు గింజలు వేసేసుకోవాలి. అవి కొంచెం చిటపటాలన్నాక సో ఫస్ట్ నూనెలో ఎప్పుడూ కూడా నేను మెంతికూర వేసుకుంటాను. మంచి ఫ్లేవర్ వస్తుందని. సో మెంతికూర తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అవి కాస్త వేగాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, జీరా పొడి ఇవన్నీ వేసుకొని అవి కొంచెం అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం కూడా సగం చెంచాడ వేసుకుంటాను. ఎక్కువ వేసుకోను. ఎందుకంటే ఎక్కువ ఫ్లేవర్ అవసరం లేదు. జస్ట్ టేస్ట్ కోసం కొంచెం వేసుకుంటే చాలు. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసుకుంటాను. కొంచెం కారం కూడా సరిపడా వేసేసుకొని టమాటా వేసుకుంటాను ఫస్ట్. ఎందుకంటే టమాటాలు మాకు మెత్తగా ఉండాలి. టమాటా ముక్కలు ఎక్కడ కూడా తగలకూడదనమాట నోటికి. సో మా ఇంట్లో ఎవ్వరు కూడా టమాటాలు అట్లా తగిలితే తినరు. అందుకనేసి ముందు టమాటానే వేసుకుంటా. సో చెప్పాను కదా ఫస్ట్ ఉప్పు, పసుపు, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పౌడర్ అన్నీ వేసుకొని
అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం చెంచాడు వేసుకొని కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయేంత దాకా వేయించేసుకోవాలి. ఏవైనా ఏంటంటే అండి చాలా ఈజీగా అయిపోతాయి. పద్ధతి ఇలానే చేయాలి, అలానే చేయాలి అని మాత్రం నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయను. కూర ఎంత కమ్మగా ఉంది, టేస్ట్ బాగుందా లేదా అన్నది వరకే చూస్తాను. ఇదే ప్రాసెస్ చేయాలని ఎప్పుడు కూడా అనుకోను. ఎందుకు అంటే బయట వేలు వేలు పోసి తింటాము. హోటల్‌కెళ్ళి, రెస్టారెంట్‌లకెళ్ళి అక్కడ ఎలా చేస్తున్నారో చూస్తున్నామా? లేదు కదా! సో, అక్కడ అవన్నీ నచ్చుతాయి కమ్మగా. అలాంటప్పుడు ఇంట్లో మాత్రం ఎందుకు వంకలు పెట్టాలి అనేది నా కాన్సెప్ట్ అనమాట. సో, చేసే విధానం కరెక్ట్‌గా చేసామా లేదా? కమ్మగుందా లేదా? అంతవరకే. సో, కారం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని, టమాటా, కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా వాటిని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఒకసారి కలిపేసుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. టమాటాలు చక్కగా మెత్తగా అయిపోవాలి టమాటా అనేది పేస్ట్ లాగా. సో, అప్పుడు మన క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో ఇలా మగ్గుతూ ఉంటుంది కదా! సో, వాటిలో నుంచి తీసేసి వీటిలో వేసుకున్నామనుకోండి చక్కగా మగ్గుద్దనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఇక మీకెక్కడ కూడా టమాటా ముక్కలు అనేవి కనిపించవనమాట. గుజ్జులాగా ఉంటుంది కూర. ఇలా కలిపితే కొంచెం కూర కలిపితే చాలు అన్నం చక్కగా కలిసిపోతుంది. అంత బావుంటుంది టేస్ట్. సో, ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీకొచ్చే నష్టం లేదు. చక్కగా నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చదనేది ఉండదు. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయం కదా! ఇది కూడా ఫ్రై అవుతుంది. ఉడికినట్టుగే కాదు. కాలీఫ్లవర్ కూడా చక్కగా ఫ్రై అవుతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ, కలుపుతూ చూసుకోవాలి. ఒకసారి ఉప్పు, కారం కూడా సరిపోతుందో లేదో చూసుకోండి. సో, కొంచెం ఉప్పు, కారం తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకోండి మధ్యలో. సో, ఖచ్చితంగా ఈ కూరకేంటంటే 2:30 చెంచాలు, 3 చెంచాల కారం పడుతుంది. టమాటాలు కూడా ఎక్కువ వేసాం గనుక. సో, కొంచెం తక్కువయింది గనుక నేను వేసుకున్నాను. అయితే నాలుక కూడా బాలేదు జలుబు వల్ల కొంచెం అర్థం కాలే. అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. లేదంటే ఒకసారే వేస్తాను ఎప్పుడూ కూడా. రెండోసారి అవసరం వచ్చేలా వేయను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. జలుబులకి గొంతు కూడా అట్లట్లే ఉంది గనుక బావుంటుందనేసి. సో, ఈ పద్ధతిలో ఇలా కలిపేసేసుకొని చక్కగా ఇంకో 5-10 నిమిషాలు పెట్టుకుందాం మూత తీస్తూ, పెడుతూ. చూసారా 100 గ్రాముల నూనె ఏసినా కూడా నూనె ఎక్కడ ఇంతింత నూనె లేదు కూరలో. సో, ఖచ్చితంగా సరిపోతుందనమాట. ఎంత లేదన్నా హాఫ్ కేజీ దాకా కాలీఫ్లవర్ ఉంటుంది. పావు కేజీ దాకా టమాటాలుంటాయి. కొంచెం మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ కలిపితే అలా అనమాట. సో, కూర అయిపోయింది. దింపేసాను. నెక్స్ట్ ఇవాళ ఒక 20 రూపీస్ పాలకూర ఉందనమాట. పిల్లలకి అవుద్ది లేదా ఎవరికో ఒకరికి ముద్దగా అయిద్ది కదా అనేసి అది కూడా వండేస్తున్నాను. అది కూడా సింపుల్ గిన్నె వేడెక్కాక కొంచెం ఆయిల్ ఒక 30 లేక 40 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నూనె వేడెక్కాక ఒక చెంచాడు లేదా సగం చెంచాడు తాలింపు గింజలు వేసేసుకొని 2 లేక 3 ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఒక 4, 5 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. అలాగే కొంచెం వెల్లుల్లి. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, ధనియా పొడి, సగం చెంచాడు పసుపు వేసుకుంటే ఖతం సింపుల్‌గా అయిపోతుంది పాలకూర ఫ్రై. చెప్పినట్లుగా వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి చక్కగా కలిపేసేసుకొని సగం చెంచాడు పసుపు, అలాగే సగం చెంచాడు ఉప్పు, పావు చెంచాడు పసుపేనండి సగం కూడా అక్కర్లేదు. అలాగే కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పొడి ఇవన్నిటిలో కలిపేసుకొని ఆ పాలకూర తెచ్చి దీని మీద పెట్టేసుకోవడమే. సో, చక్కగా మగ్గించుకోవడమే. ఇంకొక 5 నిమిషాల్లో ఇది కూడా మగ్గిపోతుంది. పాలకూర మగ్గడానికి ఎంత టైం పట్టదు. చాలా చక్కగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. సో, వీడియో మొత్తం కూడా చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో ఏంటంటే మూత తీస్తూ చూసుకోవాలి అడుగంటకుండా. సో, వీడియో మొత్తం చక్కగా చూడండి. నచ్చుతుంది. ఈజీగా అయిపోతుంది. రెసిపీ రాని వాళ్ళు కూడా ఇది చూస్తూ చేసేసుకోవచ్చు. అసలు రాని వాళ్ళంటూ కూడా ఉండరు. కానీ ఎవరికన్నా రాకపోయినా, తెలియకపోయినా బ్యాచిలర్స్ కావచ్చు ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కొలతలు కూడా తెలిసిపోతాయి. ఎందుకంటే ఈజీగానే ఉంటుంది. మీకు అర్థమయ్యేలా కనిపిస్తుంది వీడియో కూడా. సో, తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కొట్టడం మర్చిపోకండి. అయితే చూస్తున్నారు కానీ లైక్స్ కానీ, కామెంట్ కానీ ఎవరు చేయట్లేరు. సో, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్‌ని మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. అలాగే ఒక చిన్న కేక్ రెసిపీ కూడా ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తాను. త్వరలో చూడండి. అయితే మా పిల్లలు వేడివేడిగా కట్ చేసేయమనేసరికి కట్ చేశాను. కానీ పర్ఫెక్ట్‌గా వచ్చింది. ప్రాసెస్ అయితే పర్ఫెక్ట్ అండ్ చేసిన విధానం పర్ఫెక్ట్. ఖచ్చితంగా అది కూడా బాగుంటుంది. తప్పకుండా చూడండి. అప్లోడ్ చేస్తాను. సో, పాలకూర కూడా మగ్గిపోయింది. దగ్గరకయింది. సో, అలా మగ్గించుకోవాలనమాట. చాలా బావుంటుంది. పిల్లలు చక్కగా వద్దు అనరు ఆకుకూర కదా అనేసి చక్కగా కమ్మగా తినేస్తారు. సో, ఈ పద్ధతిలో పాలకూరని చేయండి. చాలా బావుంటుంది. తినేస్తారు. ఈజీ అండ్ ప్లస్ సింపుల్. అసలు ఏ ప్రాసెస్‌లో పెద్ద కష్టపడేది, ఆయాసపడేది ఉండదనమాట. అంత ఈజీగా అయిపోతుంది. డెడ్ ఈజీ.
సో ఇదనమాట ఈరోజు వ్లాగ్. సో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. ఫైనల్ అయిపోయింది కూర. సో మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి. మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అనమాట. వ్లాగ్